హాయ్ అండి, వెల్కమ్ టు సుష్మా వరల్డ్ టాపిక్స్. హాయ్ అండి, ఇవాళ టాపిక్ ఏంటంటే ఫెస్టివల్ లుక్. నేను ఫెస్టివల్స్కి ఎలా రెడీ అవుతాను, ఎటువంటి శారీస్ కడతాను, ఎటువంటి జ్యువెలరీస్ వేసుకుంటాను, అవన్నీ మీకు చూపిస్తానండి. నచ్చితే కనుక ఫాలో అవ్వండి, లేదంటే లేదు. అంటే నాకు వచ్చిన ప్రకారం నేను ఎలా రెడీ అవుతానో నేను మీకు అలా చూపిస్తాను. యాక్చువల్లీ మనం ఎవరైనా సరే ఫెస్టివల్స్కి సూపర్ డూపర్గా రెడీ అయిపోతాం. ఎందుకంటే వేరే వాళ్ళ అటెన్షన్ మన వైపు ఉండాలి, మనమే అందరిలో స్పెషల్గా కనపడాలి అని అందరం కోరుకుంటాం కదండి. సో అలా ఉండటానికి నేను ఎలా రెడీ అవుతాను ఏంటో నేను మీకు చూపిస్తాను. అండ్ మీకు ప్లీజ్ అని నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే చిన్న చిన్న టిప్స్ ఉన్నాయి అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. నచ్చితే మీరు ఫాలో అవ్వచ్చు అనమాట. అండ్ మేకప్ గురించి సింపుల్ ఈజీ మేకప్ అని ఒక వీడియో చేశాను. మీరు కావాలంటే దాన్ని ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు శారీ కట్టుకుని వచ్చాను. మేకప్ ఎలా వేసుకోవాలో చూసేద్దాం. నేను బీబీ క్రీమ్ని యూజ్ చేస్తానండి, ఫౌండేషన్ వాడను. సో బీబీ క్రీమ్ ఇలాగా డాట్స్గా పెట్టుకోవాలి. నెక్ కూడా చూడండి. ముక్కు పొడుగు పెట్టినాక ఎంత బాగుందో ఫేస్. నెక్స్ట్ మనం అసలు మన ఫేస్కి ఆ ఫెస్టివల్ లుక్ రావాలంటే కుంకుమ పెట్టుకోవాలండి. అసలు లక్ష్మీదేవి కళ మీ ఫేస్లోనే కనపడుతుంది అనమాట. మనం ఇంకొక టిప్ ఏంటంటే గంధం మనం చంపలంటే రాసుకుంటే ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తారు మీరు. ఎంత బాగుందో చూడండి మేకప్. నాకు వచ్చిన మేకప్ నేను చేశానండి. మీకు కనుక ఈ మేకప్ నచ్చినట్టయితే మీ ఇంట్లో ఈ ఫెస్టివల్స్కి ట్రై చేసేయండి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, మనం పార్టీస్ అయినా ఫంక్షన్స్ అయినా ముందు రోజు చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మన ఫేస్ ఆ రోజు మిలమిల మెరిసిపోతుంది అనమాట. ఎటువంటి చిట్కాలు పాటించాలి, ఎటువంటి ప్యాక్లు వేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చూసేయండి. మరి ఉంటాను. నమస్కారం.